హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చేపల పులుసు అండ్ చేపల ఫ్రై ప్రిపేర్ చేద్దామండి. కరివేపాకు, వంకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నానండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. మీకు కొంచెం పుల్లగా కావాలంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సింపుల్ వేలో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఉప్పు కారం వేసాక పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి, ఆనియన్, టమాటా అన్ని పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేయండి. కరివేపాకు వేయండి. కొత్తిమీర కొంచెం వేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా కలిపేసుకుని పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చింతపండు కూడా నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా, అది పులుసు అయితే వేసేస్తున్నానండి. పులుసు వేసేసి ఒకసారి ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలాగ స్మూత్గా కలుపుకోండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల ముక్కలన్నిటికీ కలుస్తుంది. చింతపండు పులుసు అయితే మనం వేసాం కాబట్టి అది కూడా మొత్తం అంతా కూడా కలిసి బాగుంటుందన్నమాట. లాస్ట్గా పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఒక 4-5, లేకపోతే కొంచెం మీరు కారంగా తింటే ఒక 6-7 దాకా కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి, మీకు ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు. పచ్చిమిర్చి చేపల పులుసులో బాగుంటాయి కాబట్టి మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ చూపిస్తున్నాను. ఆయిల్ ఒక 100 ml దాకా వేయండి. ఎందుకంటే మనం చేపలు, మాంసం ఇలా నేర్చుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి నీసు వాసన అనేది లేకుండా బాగుంటాయి కూరలు కూడా. కాబట్టి నేను మీకు చూపించాలని ఇలాగా వేస్తున్నాను. ఆయిల్ కూడా ఇందులోనే ఇలా వేసేసుకోండి. అన్నీ ఒక్కసారి ప్రిపేర్ చేసి వేసేసుకోవచ్చు, 1 by 1 కాకుండా. టేస్ట్ బాగుంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా టేస్ట్గా బాగా వీలవుతుందండి మనకి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాగ మనం ఆయిల్ వేసాక ముక్కలన్నిటిని ఇలా కలిపి స్టవ్ మీద పెట్టండి. ఫస్ట్ అయితే మీరు మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టండి. మనం స్టవ్ మీద పెట్టాక ఒక 5 minutes వరకు హై ఫ్లేమ్లో పెడితే చక్కగా బాగా బాయిల్ అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోతుందో. టేస్ట్, స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఒకసారి చూసుకుని కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 minutes అయిన తర్వాత చూసారా చాలా బాగుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం బాగా పులుసుగా కావాలంటే మీకు వీలుని బట్టి ఎలా కావాలంటే అలా నెక్స్ట్ ఫ్రై పీసెస్ తీసుకున్నానండి. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాక మనం ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసేసి మ్యాగ్నేట్ చేసుకుందామండి. దానికోసం ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్ల దాకా కారం వేసాను. అంటే మా ఇంట్లో కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి మీరు స్పైసీగా తింటే ఇంకొక స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపై ఒకటే పేస్ట్ పట్టుకోండి, అదొక స్పూన్కి వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ చేసుకోండి. ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి నేనైతే మిక్స్ చేస్తున్నానండి. లెమన్ అయితే నాకు అందుబాటులో లేదని ఇలా అయితే మిక్స్ చేసి వేస్తున్నాను. మీకు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ మనం పీసెస్ అన్నిటికీ కూడా మనం కలుపుకున్న ఇదంతా కూడా మనము మసాలా పట్టేలాగా పీసెస్ అన్నిటికీ కూడా మనం రాసుకోవాలండి. మసాలా పట్టించేసి పీసెస్ అన్నిటికీ కూడా ఇలా ప్రిపేర్ అయిపోయింది. మసాలా అన్ని ముక్కలకి కూడా ఇలా పట్టించానండి. పీసెస్ అన్నీ పట్టేలాగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుని ఒక 10 minutes దాకా పాన్లో ఆయిల్ వేసి కరివేపాకు కొంచెం వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసుకున్నాక మనం గార్నిష్ చేసుకున్న పీసెస్ అన్నిటికి కూడా
ఇలాగా ఒక్కొక్కటిగా సర్దుకున్నట్లుగా పెట్టండి ఆయిల్లో. మనం ఇలా నీట్గా పెట్టుకుంటే మనకి ముక్క అనేది విడిపోకుండా చాలా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇలా మనం సర్దుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా వేగాక ఏం చేయాలంటే ఆ ముక్కలు మళ్ళా ఇటువైపు వేగిపోయినాయి కాబట్టి వెనక వైపు తిప్పాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ముక్కలన్నీ కూడా తిప్పాలి. అటువైపు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ముక్కలు ఇలా నీట్గా మనము తిరిగేసుకోవాలి. ఇలా 1 బై 1 ఇలాగ అన్ని ముక్కలు కూడా ఇలా తిరిగేసుకోండి. నెక్స్ట్ ఒకసారి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఫైనల్లీ ఫ్రై అయితే చాలా టేస్టీగా కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఇలాగ మొత్తం ఫ్రై అయిపోతున్నాయి పీసెస్ అన్నీ కూడా చాలా అదిరిపోయిందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి సింపుల్ వేలో అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో నేను గార్నిష్ చేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు మనకి కర్రీస్ టేస్ట్ కొంచెం ఎక్కువగా రెట్టింపు అయ్యేటట్లు చేస్తాయి. అందుకే ప్రతి దాంట్లో నేను వాడతానండి. ఫైనల్లీ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ వేలో చాలా టేస్టీగా నేను ప్రిపేర్ చేశాను. ఇలా మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. థ్యాంక్ యూ.